11 ఏళ్ల తర్వాత స్టార్ హీరోలు మరొకసారి పోటీ పడబోతున్నారు ఈసారి. అయితే 2016లో బాలకృష్ణ గారి డిక్టేటర్ సినిమా, అదే సమయంలో నాగార్జున గారి సోగ్గాడే చిన్ని నాయన, ఈ 2 సినిమాలు వచ్చాయి. సో అప్పట్లో బాలకృష్ణ గారి సినిమా వెనకంజ వేసినప్పటికీ నాగార్జున గారి సోగ్గాడే చిన్ని నాయన సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆ తర్వాత కూడా ఇప్పటికీ టీవీలో అంటే ఏ ఛానల్లో వచ్చినప్పటికీ కూడా సోగ్గాడే చిన్ని నాయన సినిమాని చూడడానికి జనాలందరూ కూడా టీవీ ముందు పక్కా కూర్చుంటారు. సో ఆ రేంజ్లో సినిమా అనేది జనాల్లో ఇంపాక్ట్ చూపించింది అనమాట. సో ఇప్పుడు దాదాపుగా 2016 అంటే ఇప్పుడు 2026, 27 అంటే దాదాపు 11 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో పోటీ అనేది మరొకసారి రాబోతుంది. అది కూడా సంక్రాంతి బరిలో దిగబోతున్నారు అనే మాట సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఓపేస్తుంది. ఇంకా వీళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా మేమంటే మేము అనే విధంగా కూడా ఫైటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో వారనే జరుగుతూనే ఉందన్నమాట. కామెంట్స్ రూపంలో వార్ చేస్తూ ఉన్నారు, పోస్టుల రూపంలో వార్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఏది అంటే కొరటాల శివ గారి కాంబినేషన్లో సంక్రాంతి బరిలో రాబోతున్నారనే మాట మనందరికీ తెలిసిందే. మరి నాగార్జున గారు తన 100వ సినిమాతోని ప్రతిష్టాత్మకంగా వస్తూ ఉన్నారు. ఈ 2 సినిమాలు కూడా సంక్రాంతి బరిలోనే రాబోతున్నాయనే మాట ఎప్పటి నుంచో కూడా మనం వింటూ ఉన్నాం. ఎప్పుడైతే నాగార్జున గారి సినిమా అనౌన్స్మెంట్ అయ్యిందో అప్పటి నుంచి కూడా ఈ పోటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి 11 సంవత్సరాల క్రితం నాగార్జున గారు బాలకృష్ణ గారి పోటీలో నాగార్జున గారు ముందంజలో ఉన్నారనమాట, విజయం సాధించారు. మరి ఇప్పుడు అదే 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి పోటీల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? బాలకృష్ణ గారు గెలుస్తారనుకుంటున్నారా, నాగార్జున గారా? బాలకృష్ణ గారు అయితే ఫుల్ ఫామ్లో ఉన్నారు, వరుసగా 5 సినిమాలు ఫుల్ హిట్లు కొడుతూ వస్తున్నారనమాట. మరి ఈ సినిమా కూడా పక్కాగా హిట్ అవుతుంది, ఇంకా మాదే పై చేయి అంటూ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంటున్నారు. సో మరి నాగార్జున గారి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే లేదు, ప్రతిష్టాత్మకంగా 100వ సినిమా వస్తుంది మా హీరోది కాబట్టి మాదే పై చెయ్యి, మేమే విజయం సాధిస్తామని వాళ్ళు అంటున్నారు. మరి చూడాలి. ఇంకోవైపు ఏమో మన చిరంజీవి గారి సినిమా కూడా రాబోతుందన్నమాట. అదేవిధంగా మనందరం కూడా ఎదురు చూస్తున్నాం, వెంకటేష్ గారి సినిమా కూడా రాబోతుంది. అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో మరొకసారి అదే సంక్రాంతి బరిలో రాబోతున్నారని చెప్పేసి కూడా మనము ఈసారి మాట వింటున్నాం. సో ఒక రకంగా చూస్తే ఈసారి సంక్రాంతికి మాత్రం ఇద్దరు హీరోల మధ్య పోటీ కాదు, ఈ 4 హీరోల మధ్య పోటీ నడవబోతుందేమో అనే ఆలోచన కూడా రాబోతుందన్నమాట. మరి ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి 4 పిల్లర్లుగా వీళ్ళ నలుగురిని కూడా అనుకుంటాం కాబట్టి వీళ్ళ 4 సినిమాలు ఒకేసారి వస్తే ఏ విధంగా ఉంటుంది? ఇంకా పోటీ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు ముందంజలో ఉంటారు, ఎవరు వెనక్కి తగ్గుతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఈ విధంగా తెలుసుకోవడానికి మాత్రం ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ నాగార్జున గారు బాలకృష్ణ గారి బరిలోకి వస్తారా, లేకపోతే ఈ 4 హీరోలు బరిలోకి వస్తారా? ఎవరు బరిలోకి వచ్చినా కూడా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.